క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చారు. లూకా శుభవార్త 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం మొదటి వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి మాట లూకా రాస్తూ అంటున్నాడు, జన సమూహములు వాక్యము, దేవుని యొక్క వాక్యము వింటూ ఆయన మీద పడతా ఉన్నారట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యాన్ని వినడానికి వారిలో ఎంత ఆసక్తి, ఎంత తాపత్రయం ఉంటుందో, ఆయన మీద పడేంతగా ఆసక్తి కలిగినటువంటి వారు. అసలు వాక్యాన్ని వారు ఎందుకు వినడానికి అంత ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు? ఎందుకు వాక్యం పట్ల వారికి అంత శ్రద్ధ? ఒకసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని వినుట ద్వారా ఒకటి వాక్యులు అంటున్నాడు విశ్వాసం కలుగుద్ది. రెండోది, మన వాక్యాన్ని ఎందుకు వినాలి అంటే మన జీవిత విధానాలను, మన జీవిత ప్రయాణాలను, మన జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకోవడానికి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినటం అంటే ఎట్లా వినాలి చూడండి. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాక్యం యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఆ యూట్యూబ్లో వినేటువంటి వారు కానివ్వండి, తర్వాత ఆన్లైన్లో వినేటువంటి వారు కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నా జీవితము ఆనందంగా ఉండాలి, నా భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి, నా భవిష్యత్తు ఉన్నతమైనటువంటి ఉజ్వలమైన రీతిలో ఉండాలి అని. అలా ఉండాలి అనుకున్నప్పుడు మరి ఏం చేయాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకు నచ్చినట్లు ఉంటే, మనకు తెలిసినట్లు ఉంటే, మనం ఆలోచించినట్లు ఉంటే మన జీవితము దీవెనకరంగా ఉండదు. ఎందుకంటే మనకు తెలిసినటువంటి జ్ఞానము మనలను మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు పరిమితులను చూస్తూ ఉంది. మనకు తెలిసినటువంటి జ్ఞానము మనం ఏ జ్ఞానాన్ని అయితే పొందుకున్నామో ఆ జ్ఞానానికి పరిమితులను చేస్తూ ఉంది. ఆ పరిమితిలోనే మనం అభివృద్ధి చెందాలి, ఆ పరిమితిలోనే ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతాం. కానీ లోకంలో మనము ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాలు, ఆశీర్వాదకరమైనటువంటి జ్ఞానాన్ని మనం అనుభవించాలి, దాన్ని నేర్చుకోవాలి. చూడండి, ఉదాహరణ చెప్తాను మీకు. మనందరం కూడా మన పిల్లలందరినీ ఎందుకు చదివిస్తున్నాం? ఎందుకు చదివిస్తున్నాం? మన పిల్లల్ని ఇంటికాడ అల్లరి చేసేస్తున్నారని స్కూల్కి పంపిస్తున్నామా? మనం మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? ఆడపిల్లలు ఎందుకు చదువుతున్నారు? 10th చదివితే ఏ దోల కాసినోడికి చేసేస్తారు. అదే డిగ్రీ చదువుకుంటే పర్లేదు, ఓ మాదిరి ప్రైవేట్ ఉద్యోగం ఉన్నవాడికి చేస్తారు. మరి అంతే కదా. ఒకవేళ ఇంజనీరింగ్ చదివితే కొంచెం ఇంకో మంచి శాలరీ ఉన్నవాడికి పెళ్లి చేస్తారు. అంతే కదా. అవునా కాదని అడిగితే చిల్లంది, అవునని అంతే అంతే. అంటే బాగా చదువుకుంటే మంచి సంబంధం వస్తుంది, బాగా చదువుకోకపోతే చిన్న సంబంధాలు వస్తాయి. మంచి సంబంధం కాదని కాదు, చిన్న సంబంధాలు. అంటే ఉద్యోగం లేనోడు, ఇంటి దగ్గర పని చేసుకునేటువంటి వాళ్ళు వస్తారని వాళ్ళ ఆలోచనలు అలాగే ఉన్నాయి. కానీ అది కాదు కదా. మనం ఎందుకు పిల్లల్ని చదివిస్తాము అంటే దే వాంట్ టు బి బిగ్ లీడర్స్, దే మస్ట్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. వారికి ఉన్నతమైనటువంటి వెలుగైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. నేను బ్రతుకున్నట్లు వాళ్ళు బ్రతకూడదు, మేమున్నట్టుగా వారు ఉండకూడదు.
మేము జీవించినట్లు వాళ్ళు జీవించకూడదు. ఖచ్చితంగా వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. అందుకోసమని మనం చదువుతున్నప్పుడు మన పిల్లల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడతాం, లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం. కారణం ఏంటంటే వారికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, మంచి జ్ఞానాన్ని ఇప్పించాలి. వారికి మంచి జ్ఞానాన్ని ఇప్పిస్తే, వారికి మంచి తెలివిని మనం ఇప్పించగలిగితే, మంచి స్టడీని మనం వారికి చెప్పించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి రీతిలో వారు ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మనం వారికి చదువు ఇప్పించగలం, కానీ వాళ్ళు ఏం చేయాలి? చదువుకునే వాళ్ళు చెప్పట్లేదు మీరు. చదువుకునే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని వాల్యుబుల్గా, విలువైనదిగా తీసుకుని దానికి తగినట్లుగా వాళ్ళు చదువుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇంటికాడ మా నాన్నగారికి డబ్బులు ఎక్కువైపోయి కష్టపడితే ఆ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా నాన్న మమ్మల్ని చదివిస్తున్నాడు, మేము వెళ్తున్నాం, వస్తున్నాం, కూర్చున్నాం, చూసాం, లేకపోతే బొమ్మలు వేసాం, వాళ్ళు రాయమన్నారు రాశాను అంటే కుదరదు కదా. ఒకవేళ అలా చదువుకున్నా కానీ 1వ తరగతి నుంచి 2వ తరగతిలోకి, 2వ తరగతి నుంచి 3వ స్టాండర్డ్లోకి, 3వ స్టాండర్డ్ నుంచి 4th స్టాండర్డ్లోకి, ఇలాగా స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి, కానీ స్టాండర్డ్కు తగినటువంటి జ్ఞానం వాళ్ళలో ఉండదు. 10వ తరగతికి వచ్చేసరికి అందరూ 10వ తరగతిలో ఉంటారు, కానీ వాళ్ళలో సరైనటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుంది అంటే మొదటి నుండి మంచిగా విన్నది నేర్చుకున్న వాళ్ళకి మంచి జ్ఞానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మొన్న బెంగళూరు నుంచి ఇంటికి ప్రయాణం అయ్యాను. బెంగళూరు నుంచి ఇంటికి ప్రయాణం అవుతున్నాను. బెంగళూరు నుంచి రాజమండ్రి వరకు ట్రైన్ తీసుకున్నాను. ట్రైన్లో కూర్చుంటే నా ఎదురుగుండా ఒక ఆయన కూర్చున్నాడు, నా ముందర సీట్లో ఒక ఆయన ఉన్నాడు. హీజ్ ఎ సీనియర్ సిటిజన్, అంటే ఇంచుమించు 62-63 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. సీనియర్ సిటిజన్స్ వచ్చిన తలకాయ పోటీ ఏంటంటే వాళ్ళు మన మాటలు వినరు, వాళ్ళ మాటలే మనం వినాలి. కాబట్టి వన్ సైడ్ లవ్ లాంటిది అది. కాబట్టి వాళ్ళకి చెప్తానే ఉంటారు. అయితే ఆయన కూడా నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటూ చాలా విషయాలు చెప్తా ఉన్నప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పాడు. అది మనకు సందర్భానికి సాదృశ్యంగా ఉండదు. ఒక మాట చెప్తాను. ఆయనట తన పిల్లల్ని చాలా కష్టపడి చదివించాడట. ఆయన వ్యవసాయం చేసేటప్పుడు తనకు వచ్చినటువంటి ధనమంతటిని ఖర్చు పెట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక కంపెనీలో ఒక ప్యాకేజీకి తన కొడుకు జాయిన్ అయ్యాడు. ప్యాకేజీ అంటే ఇన్ని సంవత్సరానికి ఇంత ఉంటుంది. అంటే సంవత్సరానికి అతనికి ఇంచుమించు 3.5 లక్షల ఎంతో ప్యాకేజీలో జాయిన్ అయ్యాడట. ఇతను ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాతగా తన తండ్రికి అనిపించింది, ఇలాగ ఈ చిన్న ప్యాకేజీలో పనిచేస్తే ఎప్పటికీ నా కొడుకు పెద్దోడవుతాడు, ఎప్పుడు నా కొడుకు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, కాబట్టి వీడికి ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఇప్పించాలని చెప్పేసి తనేం చేశాడంటే తన కొడుకును ఆ యొక్క జాబ్కి రిజైన్ చేసి ఇంటికి వచ్చేయమన్నాడట. ఎందుకు వచ్చేయమన్నావు డాడీ అంటే, నీవు ఖచ్చితంగా ఒక పెద్ద ప్యాకేజీకి సరిపడినటువంటి ఉద్యోగం చేయాలి, నువ్వు పెద్ద కంపెనీలో పని చేయాలి, కాబట్టి నువ్వు ఇంటికి వచ్చి అన్నాడు. అయ్యా డాడీ అది చాలా ఖర్చు అవుద్ది అన్నాడట. నీ ఎంత ఖర్చు అయినా పర్లేదు, నువ్వు వచ్చేసే నేను ఇప్పిస్తాను అన్నాడట. అతను వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత ఇతను లోన్ పెట్టి 40 లక్షలు 50 లక్షలు తీసి ఆ కుర్రోని చదివించాడు. ఒక 3 సంవత్సరాలు చదివించిన తర్వాత క్యాంపస్లో ఉండగానే యుఎస్ కంపెనీలో తనకు ఒక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. 5 సంవత్సరాల్లో మొత్తం సెటిల్ చేశాడు. సెటిల్ చేయడమే కాదు, వాళ్ళు బెంగళూరులో ఒక మంచి సైట్ కొని మంచి అపార్ట్మెంట్ కడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంత ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉన్నారు? వారి సరిహద్దులు ఎందుకు విశాలింపబడ్డాయంటే, ఎందుకు విస్తరింపబడ్డాయంటే కారణము వాడు చదువుకున్నది నేర్చుకున్నది ఆచరణలో. హల్లెలూయా. గనుక జీవితాలు బాగుండాలని కోరుకున్నవాడు ప్రభు ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకునడానికి అవకాశం ఉన్న ప్రతి చోటకి వెళ్ళి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఒక స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ స్థితిలోనికి వెళ్ళిన వారిని, మనకంటే ముందుగా అభివృద్ధి చెందిన వారి దగ్గర మనం అనుభవాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. నేను పోయిన వారం ఆదివారం 3 ఆరాధనలు అయిన తర్వాత బయలుదేరి నేను బెంగళూరు డిసైపుల్షిప్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అంటే డిజైపుల్షిప్లో దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు ఎలాగో ఉన్నతంగా చేయాలి, ఎంత ఘనమైనదిగా చేయాలి అనేటువంటి ఆ ట్రైనింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకు ట్రైనింగ్ తీసుకోవాలి?
ఉన్నటువంటి అనుభవం సరిపోదా అంటే, ఇంకా ఉన్నతంగా చేయాలి అంటే, ఇంకా ఉన్నతంగా పరిచర్య చేయాలంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే అవలంబించుకోవాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇంచుమించు 4 దినాలు ఆ ట్రైనింగ్లో ఉన్నాను. నేను 4 దినాలు ట్రైనింగ్లో ఉన్నాను. 4 దినాలు కూడా ఎట్లా అనుకుంటున్నారు, ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు? ఒక్క రూముకి రోజుకి 4,500 రూపాయలు. జస్ట్ ఫర్ రూమ్, నాకు ఒక్కడికి ఒక రూము 4,500 రూపాయలు. ఇట్స్ ద ఫుల్లీ ఏసీ, అన్నీ ఉంటాయి, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. 4,500 రూపాయలు 4 రోజులు. ఒక రోజుకి ప్యాకేజీ అంటే పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం, మధ్యలో టీ, స్నాక్స్ ఇవన్నీ కలిపి రోజుకి 1,200 రూపాయలు. అలా చూసుకుంటే ఓన్లీ నా యొక్క అకామిడేషన్కి 20,000 అయింది. తర్వాత నాకు టీచ్ చేసేటువంటి వారికి కొంత సొమ్ము కట్టాల్సి వచ్చింది. వాళ్ళ సొమ్ము కట్టాం, జాగ్రత్తగా వినండి, కొంత సొమ్ము కట్టాం. ఇంత ఎందుకు ఖర్చు పెట్టి వెళ్ళామంటే అక్కడ మేము ఏదో నేర్చుకోవడానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంటే, పాస్టర్ మీటింగ్ అంటే వెళ్ళారు ఏదో ఎక్కుతారు అనుకుంటారు కదండి. వెళ్తే ఇచ్చే మీటింగులు వేరు, వెళ్తే ఇచ్చే మీటింగులు వేరేగా ఉంటాయి, మనం పట్టుకెళ్ళి నేర్చుకునే మీటింగులు వేరేగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంత ప్రయాసపడి నేర్చుకోవడానికి వెళ్ళామంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి, మన భవిష్యత్తు ఉన్నతంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘం ఆశీర్వాదకరంగా నడిపించబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ 4 దినాలు నేర్చుకుని వచ్చిన తర్వాత మేము ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఆచరణలో పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేర్చుకున్న దానికి విలువ ఉంటుంది, నేర్చుకున్న దానికి ఒక విలువ ఉంటుంది, దానివలన ప్రయోజనం కలుగుతుంది. చదువుకునేవాడు చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత వాడు సరిగా చదువుకోకపోతే, వాడు చదువుకోవడానికి ఖర్చు పెట్టిన తర్వాత వాడు సరైన రీతిలో జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఎవరిదండి లోపం? చెప్పేవాడిది లోపమా, వినేవాడిది లోపమా? వినేవాడిది లోపం, నేర్చుకునేవాడిది లోపం. టీచర్ ఎవరికి కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చెప్పడు. ఎప్పుడు ఎవరికి ఎక్కువ ఒకరు తక్కువ చెప్పడు. మనం వారిని అడిగి తెలుసుకునే కలిగి మన జ్ఞానాన్ని మనం బలపరుచుకోవడానికి అవకాశం కలుగుద్ది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యాన్ని వినడానికి వారందరూ రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. వారు దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా వారి భవిష్యత్తు బాగుంటుంది. మనం ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజ జ్ఞానం ఏంటి, దైవికమైన జ్ఞానం ఏంటి, దైవికమైన జీవితంలో ఎలాగే బ్రతకాలి అనేటువంటిది క్రీస్తు ప్రభుల వారికి బోధిస్తున్నాడు. కనుక అది విని తన జీవితాల్ని మలుచుకోవడానికి, తమ భవిష్యత్తును ఆనందకరంగా మార్చుకోవడానికి వారు వాక్యాన్ని వినడానికి వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని వినడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తాం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే మన వాక్యాన్ని వినడానికి ఎలా వెళ్ళాలి? హలో, వాక్యం వినడానికి ఎలా వెళ్ళాలి చెప్పండి? వాక్యం వినడానికి సంఘం మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని రావాలి. బట్ చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, మాట చెప్తాను చూడండి. 21వ అధ్యాయము 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు ఎలా రావాలట? పెందలకడ. అంటే నీకు విషయం చెప్తాను. మేము 4 రోజులు ట్రైనింగ్ అవ్వడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం కదా. షార్ప్ 8 గంటలకు సర్వీసు, 7 గంటలకే టిఫిన్ ఇట్టేసేవారు, 8 గంటలకు సర్వీసు, 12:30కే భోజనం పెట్టేవారు, 6 గంటల దాకా చెప్పేవారు, మళ్ళీ 6 గంటలకి భోజనం పెట్టేసేవారు. 6 గంటలకే మేము తినలేక చచ్చిపోయేవాళ్ళు. 6 గంటలకి భోజనం పెట్టేవారు, మళ్ళీ 7 గంటలకు క్లాసు, మళ్ళీ 10 గంటల వరకు షార్పు. పొద్దున్న 8 గంటల క్లాస్ అన్నారంటే 8 గంటల 5 నిమిషాలు డోర్ వేసేసేవారు. క్రమశిక్షణ లేకపోతే నువ్వు నేర్చుకోలేవు. నేర్చుకోవాలనుకున్నవాడు క్రమశిక్షణతో ఉండాలి. వాక్యాన్ని వినడానికి ఎలా రావాలి? పెందలకడే రావాలి.
దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడిని దగ్గర చూసేటటువంటిది ఏంటి తెలుసా? క్రమశిక్షణ చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకు రావడం ముఖ్యం కాదండి. ప్రార్థనకు వచ్చిన నీవు క్రమశిక్షణతో రావడం ముఖ్యం. భోజనం గురించి మాట చెప్తాను. మనం తినటం ముఖ్యంగా చూస్తాం కదండి. తినటం ముఖ్యంగా చూస్తాం. తినటం ముఖ్యం అంటే మనకేంటి? నాలుకకి ఎట్లా ఉండాలి? రుచిగా ఉండాలి. మనం ఎందుకు తినాలి? ఎందుకు తినాలి చెప్పండి? మనం బ్రతికి ఉండడానికి తినాలి, మనం బ్రతకటానికి తినాలి. కానీ కొంతమంది తినటానికే బ్రతుకుతున్నట్టు కదండి. ఏది పడితే అది తింటే, ఎలా పడితే అలా తింటే శరీరం ఏమైపోద్ది? పాడైపోద్ది. మిషన్ పాడైపోద్ది. అసలు పని చేయదు అసలు పని చేయదు మిషన్. దొరికింది కదా అని చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఆ తర్వాత ఇంకో బిర్యానీ, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, అన్నీ ఇంకోటి పాడేసాం అనుకోండి, 3 రోజుల దాకా ఏముండదు. దేవునికి స్తోత్రం కదండి. అంటే తినేటప్పుడు కూడా ఎంత క్రమశిక్షణో చూడండి. మరి ఆ విషయంలోనే మనం సరిగ్గా జీవించట్లేదు కనుక క్రమశిక్షణ మనకు అర్థమవట్లేదు. మనం నోటికి ఏది దొరికితే అది తినేసి, నోటికి నచ్చింది తినేస్తే శరీరం పాడైపోతుంది. నీకు నచ్చినట్లు వస్తే, నచ్చినట్లు ప్రార్థన చేస్తే, నచ్చినట్లు ప్రార్థనకు వస్తే అది క్రమశిక్షణలోనికి రాదు. అది దేవునికి మహిమకరం కాదు, నీ జీవితానికి కూడా అది ఆశీర్వాదకరము కాదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మందిరానికి వచ్చాము అంటే యు హ్యావ్ టు బి ఆన్ ద టైం. నువ్వు ఖచ్చితంగా సమయానికి మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది సంత కాదు కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మాంసం తెచ్చుకోవడానికి ఇది సంత కాదు, దూల మార్కెట్ కాదు, లేదా ఇంకోటి కాదు. ఇదేంటిది? దేవుని ప్రసన్నత నిలిచి ఉండు దేవుని యొక్క మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన వాడు క్రమశిక్షణతో రావాలి, క్రమశిక్షణ కలిగి బ్రతకాలి, క్రమశిక్షణతో ప్రభువుని ఆరాధన చేయాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళు బట్టి వాక్యాన్ని వినేవారం, మనం నేర్చుకోవడానికి వచ్చిన వారం, కానీ మనం నేర్చుకోవడానికి ఇష్టం లేని వారం. ఇక్కడ వాక్యానికి వినడానికి వచ్చిన వారిని బట్టి సంతోషిస్తున్నాను, కానీ వినినటువంటి మీరు ఎలా ఉండాలి? ఏం చేయాలి? వి హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకపోతే నువ్వు విన్నదంతా కూడా బుర్రకథ లాంటిది, నువ్వు విన్నదంతా ఒక సినిమా స్టోరీ లాంటిది, నువ్వు విన్నదంతా కూడా వృధా అయిపోయినట్టే. నువ్వు వెళ్ళినటువంటి 2 గంటలు కూర్చున్నావు ఇక్కడ, ఈ 2 గంటలు కూడా నీ జీవితంలో వేస్టే. ఇంకో మాట చెప్తాను, మనం సమయాన్ని చాలా దుర్వినియోగం చేస్తాం. అమెరికన్స్, వెస్టర్న్స్ సమయాన్ని ఎలా చూస్తారో తెలుసా? వారి ఆస్తుల్ని 2 రకాలుగా కొలుస్తారు. ఆస్తి అంటే 2 రకాలు. ఒకటి డబ్బు, రెండోది సమయం. వాళ్ళ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. వారి జీవితానికి, వారి భవిష్యత్తుకి ఎలా వాడుకోవాలో అలా సమయాన్ని వాడుకుంటారు. కానీ మనం ఏంటి? కాలక్షేపం చేస్తాం. ఇది కాలక్షేపం చేయడానికి వచ్చేటువంటిది కాదు. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి గౌరవించడం నేర్చుకో, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకో, దేవుని దగ్గర రావడం నేర్చుకో, దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకో, దేవుని మందిరంలో క్రమశిక్షణతో ఉండడం నేర్చుకో. ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు వాక్యాన్ని వినడానికి వచ్చారు. అయితే వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ ప్రభువారు నిలిచి ఉండి వాక్యాన్ని చెప్పడానికి వారందరూ తండోపతండాలుగా రావడం వలన, వారందరూ ప్రభువారి మీద పడడం వలన ఆయన వేరొక ఆప్షన్ వెతుకుతున్నాడు. వీళ్ళకి ఇలా వాక్యం చెప్పాలి, ఎట్లా చెప్పాలన్నటువంటి ఆలోచన దాన్ని వెతుకుతున్నప్పుడు ఆ గలిలయ సముద్రపు తీరాన 2 దోణులు కనబడుతున్నాయి. 2 దోణులు కనబడుతూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అందులో ఉన్నటువంటి ఒక దోణె. ఆ 2 దోణులు కూడా ఎవరు అనుకుంటున్నారు? సీమోను అనేటువంటి ఒక వ్యక్తివి, ఒక జాలరి వాణివి. ఆ సీమోను ఆ రాత్రంతా చేపలు పట్టి చేపలు ఏమీ దొరక్క ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి ఆ వలను ఏం చేస్తున్నాడంటే కడిగేసుకుంటున్నాడు, వడలను కడిగేసుకుంటున్నాడు. అప్పుడు ప్రభువారు అన్నాడు, బాబు సీమోను, విడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నువ్వు నా కొరకు సహాయం చేస్తావా? ఐ నీడ్ యువర్ బోట్. నాకు నీ బోట్ అవసరం, నీ యొక్క నామ అవసరం, నీ ధోని అవసరం. అప్పుడు ఆయన అన్నాడు, yes Lord, తీసుకో నా బోట్. ఒకవేళ
ఆ స్థితిలో నేను ఉంటే, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే అంటాను చెప్పండి. పేతురు రాత్రంతా ప్రయాసపడి రాత్రంతా కష్టపడి పొద్దున లేచి వలను దాన్ని ఏమంటారు, వలను కడుక్కుటిగా ఇంటికి వెళ్ళిపోవడానికి నిరాశతో ఉండి దే క్విట్ ద జాబ్. వారికి తన యొక్క ఉద్యోగము, తన యొక్క పనిని వదిలేసుకున్నారు. ఇక మాకు చేపలు పడడం లేదు, ఇక ఈ రోజుకి పని కుదరదు, గనుక మనం ఇంటికి వెళ్ళిపోదాం, లెట్స్ గో టు హోమ్, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వారు వలను కడుక్కుంటున్నటువంటి సమయంలో యేసు వారు పిలిచి అంటున్నాడు, ఐ నీడ్ యువర్ బోట్, నీ బోటు నాకు కావాలి అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? దేవా, నీకంటే నాకు ఎవరున్నారయ్యా, ఇదిగో నా యొక్క బోట్ నీకు ఇస్తానన్నాడు. బోట్లో కూర్చున్నాడు ప్రభువారు. ఆ నావలో కూర్చున్న యేసు వారు అంటున్నాడు, నువ్వు అలాగే నావిచ్చి వెళ్ళిపోతావు కుదరదు, కొంచెం లోపలికి కొంచెం లోపలికి ఏంటంటాడట. లోపలికి ఎడుతూ ఊరుకుంటుంది, నావ ఏమైపోద్ది, వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సీమోన్ అనే వాడు ఏం చేయాలంటే ఆ నావ దగ్గర కూర్చొని, ఆ నావ దగ్గర నిలబడి, ఆ నావ కిందకి బయటికి వెళ్ళిపోకుండా పట్టుకోవాలి, లేకపోతే నావకి ఎటు గడేసన్నా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రాత్రంతా కష్టపడి, రాత్రంతా ప్రయాసపడి నిరాశతో ఉన్నవాడికి పని చెబితే యేసువారికి తన బోటు ఇవ్వడమే కాదు, తన దోణిని ఇవ్వడమే కాదు, తన శరీరాన్ని కూడా దేవునికి అప్పగించి తన ప్రయాస పడుతూ దేవుని కొరకు అక్కడ నావలో నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని పరిచర్య చేయడానికి మనం ఎందుకు వెనకాడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుని పని చేయడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని పరిచర్య చేయడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆయన దీవించగలుగుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేయడానికి మనం ఇష్టపడం, కష్టపడడానికి మనం ఇష్టపడం, నడుము వంచడానికి ఇష్టపడం కాదండి. అలసిపోయామంటాం, లేకపోతే ఇంకో కారణాలు, ఎన్ని కారణాలు చెబుతామో, మామూలు కారణాలు కాదు. హీఈస్ వర్కింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నాడు, దేవుని కొరకు శ్రమటోడుస్తూ ఉన్నాడు. రాత్రంతా నిద్ర లేకపోయినా మరలా దేవుని కొరకు తన శరీరాన్ని నల్లగొడుతూ ఉన్నాడు. నల్లగొట్టడమే కాదు, తన బోట్ని యేసయ్యకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నావలో కూర్చుని అక్కడ నిలుచున్న వారందరికీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ఆ రోజు ఆ పరిచర్య జరుగుతుందంటే దాని వెనకాల ఉన్న ప్రయాస ఎవరిదండి? చెప్పట్లేదు. ఎవరిదా ప్రయాస? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారందరికీ వాక్యం చెప్పగలుగుతున్నాడంటే ఆ ప్రయాస ఎవరిది? సీమోన్. దేవుని పని జరగాలంటే సీమోన్ లాంటి వాళ్ళు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పరిచర్య ఎలాగ ఉందంటే, ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధన చేస్తున్నామంటే దీని వెనకాల సీమోన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సేవకునిగా నేను ఇంత బలమైనటువంటి పరిచర్య చేస్తున్నానంటే, ఇంత ఘనమైనటువంటి పరిచర్య చేస్తున్నానంటే, ఏ విధమైనటువంటి రాజీ పడని పరిచర్య చేస్తున్నానంటే ఇట్స్ నాట్ మీ, సమ్వన్ ఇస్ బిహైండ్ మీ. నా వెనకాల ఒకరు ఉన్నారు, నా వెనకాల అనేక మంది ఉన్నారు, నా వెనక సంఘం ఉంది, నా వెనకాల ఉండి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. వారి ధనమును తీసుకుని నేను బ్రతుకుతూ సంఘ పరిచర్యను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ నాట్ మీ. నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఏ పని చేయడం లేదు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను వేరే పని ఏమీ చేయడం లేదు, లేకపోతే నా యొక్క అప్పులు తీర్చుకోవడానికి, లేకపోతే నేను డ్వాక్రాలు కట్టుకోవడానికి, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి నేను ఏ విధమైనటువంటి వేరే జీవనోపాధి ఏమీ లేదు. అంత సమస్తమును కూడా దేవుని పరిచర్య చేస్తున్నాను. దేవుని పరిచర్య చేస్తున్నటువంటి నేను నా అవసరాలు తీర్చుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా కుటుంబపు పిల్లలను పోషించుకుంటూ వారి అవసరాలు తీర్చడానికి సీమోన్ లాంటి వాళ్ళు చాలామంది వెనకాల ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సీమోన్లాగా పరిచర్య చేసే వాళ్ళు మీరు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతవరకు మీ యొక్క పని, మీ యొక్క సహాయము, మీ యొక్క ఉపయోగము, మీ పరిచర్య ఎంతవరకు నాకు బ్యాక్ బోన్గా, నాకు సహకారంగా ఉందో నేను చెప్పక్కర్లేదు కదండి. ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి. సీమోను దేవుని పని జరగడానికి, దేవుని పరిచర్య చేయడానికి దేవుడుకు యేసుక్రీస్తు ప్రభువుల వారికి అతడు తన దోణెను అప్పగించాడు. వాళ్ళందరూ వింటున్నారు, జాగ్రత్తగా వినాలా. వాళ్ళందరూ వాక్యాన్ని వింటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారు? ధోనిలో ఉన్నారు.
ధోని అటు ఇటు కదలకుండా ఎవరు పట్టుకున్నారు? పేతురు సీమోను పట్టుకున్నాడు. ఎంత పరిచర్య జరుగుతుందో చూడండి అక్కడ. అంత పరిచర్య జరుగుతున్నప్పుడు ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని సీమోను కూడా వినే ఉంటాడు కదండి, ఖచ్చితంగా వింటాడు. సీమోనుతో ప్రభు అంటున్నాడు, ఏ బోటులో అయితే మనం కూర్చున్నామో అదే బోట్ నడిపించు లోపలికి అన్నాడు. ఆ బోట్ని లోపలికి నడిపించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సీమోనుతో అంటున్నాడు, అయ్యా ఈ ప్రక్కన వలవై అన్నాడు. అప్పుడు అంటున్నాడు సీమోను, హలో, యేసు ప్రభు వారికి సీమోను చెప్పలేదు అప్పటి వరకు. ఏమని? రాత్రంతా ప్రయాసపడ్డం కానీ ఒక చేప కూడా పడలేదని ఒక్క మాట కూడా చెప్పలేదు. తన అవసరం ఏంటో సీమోను యేసయ్యకు చెప్పలేదు. తన పరిస్థితి ఏంటో సీమోను యేసయ్యకు చెప్పలేదు. సీమోను అవసరం ఏంటో, సీమోను పరిస్థితి ఏంటో, సీమోను కష్టం ఏంటో, సీమోను చేసిన పరిచర్య ఏంటో, సీమోను దేనికోసం ఎదురు చూస్తున్నాడో, సీమోను ఆ యొక్క జీవితం ఏంటో యేసయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇట్స్ ఎనీ వర్డ్. కానీ దేవుణ్ణి పని చేయడానికి సీమోను చేసినటువంటి పరిచర్య దేవుని యొక్క హృదయాన్ని, సీమోను పరిస్థితిని అర్థం చేసుకునేటట్టు చేసింది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీమోను యొక్క కష్టం, సీమోను ప్రయాస, సీమోను చేస్తున్నటువంటి ఆ పరిచర్య, దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి పరిచర్య, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను గౌరవించి ఆయనకి ఇచ్చినటువంటి ఆ బోట్లో కూర్చుని ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వాక్యం చెప్పడమే కాదు, హీఈస్ థింకింగ్ అబౌట్ ద సీమోన్. సీమోను గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన అవసరం తీర్చినటువంటి తన పని చేయడానికి, దేవుని పని చేయడానికి, సువార్త ప్రకటించడానికి, రాజ్య సువార్తను ప్రకటించి అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఆయనకు ఉపయోగపడిన సీమోనును గురించినటువంటి తాపత్రయము యేసయ్యకు కలిగింది. హల్లెలూయా. నువ్వు ఆయనకి చెప్పనవసరం లేదని నా ఉద్దేశంలో. నీ డోంట్ టు టెల్ అబౌట్ యువర్ లైఫ్. దేవునికి నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ అవసరాలు ఏంటో, నీకేం కావాలో ఆయన చెప్పక్కర్లేదు అనుకుంటాను నేను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడుతున్నావో, ఎప్పుడైతే దేవుని పని చేస్తున్నావో, ఎప్పుడైతే నీ నడుము వచ్చి దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని కొరకు కష్టపడుతున్నావో, హీ విల్ థింక్ అబౌట్ యు. దేవుడు నీ కొరకు ఆలోచన చేస్తాడు.